ఆప్షనల్ మ్యాటర్కి వచ్చేసరికి ఇఫ్ యూ టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ కోచింగ్ ఆర్ సమ్ పర్సన్ ఆర్ సమ్ నోట్స్ ఇట్ వుడ్ బి ఎనఫ్. దానికి సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలంటే కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షనల్, టేక్ టాపర్స్ నోట్స్ ఆర్ టేక్ సమ్ కోచింగ్ క్లాసెస్, ఫినిష్ ఇట్ ఆఫ్, దెన్ ప్రిపేర్ ఆన్ యువర్ ఓన్. అట్లీస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ అయితే హెల్ప్ తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఇట్స్ స్పెషలిస్ట్ సబ్జెక్ట్ కదా, మీరు 3-4 ఇయర్స్లో చదవాల్సిన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ని 3-4 మంత్స్లో చదవాలి. సో దానికి ఐ హ్యావ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్. జిఎస్ మ్యాటర్కి వస్తే కోచింగ్ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అంటాను. వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షనల్, కోచింగ్ కెన్ సేవ్ యువర్ టైం. ఇప్పుడు జిఎస్కి ప్రిపేర్ అవ్వాలి పర్ఫెక్ట్గా అంటే మీరు ఇచ్చే ఒక చిన్న అడ్వైస్ అంటే ఏం చెప్తారు? డోంట్ గో ఫర్ ద షార్ట్ కట్స్ అండి. వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే దే గో ఫర్ ద షార్ట్ కట్స్. వెన్ ఐ సే ఎన్సీఆర్టీస్ చదవాలని చెప్తాను, వెంటనే అడుగుతారు సార్ ఎన్సీఆర్టీస్ కంపైలేషన్ ఉంది చదవచ్చా. వెన్ ఐ సే లక్ష్మీకాంత్ చదవాలి అంటే సార్ లక్ష్మీకాంత్ నోట్స్ పెట్టండి. వెన్ ఐ సే ఎకనామిక్ సర్వే చదవాలంటే సార్ ఇంపార్టెంట్ పాయింట్స్ పెట్టండి. వెన్ ఐ సే మ్యాపింగ్ చేయాలంటే సార్ ఇంపార్టెంట్ లొకేషన్స్ పెట్టండి. దే డూ దిస్. సో ఎవరైతే బిగినర్స్ ఉంటానో ఐ విల్ టెల్కి, మీరు 1.5 hour ఫస్ట్ 1.5 yearలో ఏదైతే కష్టపడతారో మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చినా అంతే కష్టపడతారు. తర్వాత మీరు అన్ని అవర్స్ చదవరండి, 4 hours 5 hours చదివితే ఎక్కువ ఒక ఫస్ట్ 2 attempts తర్వాత. బట్ ఫస్ట్ 1.5 year మీరు ఎలాంటి థాట్స్ పెట్టుకోకుండా ఒక డాంకీ వర్క్ చేయాలి. ఎన్సీఆర్టీ చదవాలి, రివైజ్ చేయాలి, నోట్స్ చేయాలి. స్టాండర్డ్ బుక్స్ చదవాలి, నోట్స్ చేయాలి, రివైజ్ చేయాలి. టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయాలి. తర్వాత ఎకనామిక్ సర్వేస్ చదవాలి, బడ్జెట్ చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి. ఇవి ఒక్కసారి నువ్వు చేసి ప్రాపర్గా పెట్టుకున్నావా, దెన్ నువ్వు ఇంకా ఎన్ని అటెంప్ట్స్ అని నువ్వు క్రాక్ చేయగలుగుతావు. సో ఆ బేసిక్ ఫండమెంటల్స్ నీకు స్ట్రాంగ్ అయ్యేంత వరకు డోంట్ గో ఫర్ ద షార్ట్ కట్స్. పీపుల్ ఆర్ లైక్, వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో రావట్లేదు. సార్ నాకు ఒక 1 year టైం ఉంది, క్లియర్ అవ్వాలి. నాట్ పాసిబుల్ మేడం, వెరీ హానెస్ట్లీ. అయితే బాగుండని నేను కూడా విష్ చేస్తా వాళ్ళకి, బట్ నాట్ పాసిబుల్. సో డోంట్ గో ఫర్ ద షార్ట్ కట్స్. బేసిక్ ఫండమెంటల్స్ని బిల్డ్ చేసుకోవాలి. దట్ యూ షుడ్ ట్రస్ట్ ఎ ప్రాసెస్. కి రీడింగ్, రీరీడింగ్, నోట్ మేకింగ్, రివిజన్, ప్రాక్టీస్. ఇందులో నువ్వు ఏ స్టెప్ స్కిప్ చేసినా కూడా అవ్వదు. కొందరు ఆన్సర్ రైటింగ్ రాస్తారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ నోట్స్. నోట్స్ లేకుండా ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో చదువు, నోట్స్ చేసుకో, నోట్స్ రివైజ్ చేయి, యూజింగ్ దట్ నోట్ ఆన్సర్ రాయి. ఇది ఒక ప్రాసెస్. ఎంతవరకు అయితే ఈ ప్రాసెస్లో నువ్వు ఉంటావో యు ఆర్ ఇన్ ద గేమ్. ఈ ప్రాసెస్ లేకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, యూ బికమ్ ఏ నంబర్. యు ఆర్ ఇన్ ద గేమ్ వేరు, యూ బికమింగ్ ఏ నంబర్ వేరు. ఎందుకంటే మేడం 5 లక్షల మంది రాస్తారు అంటున్నారు కదా, 5 లక్షలు నువ్వు ఒక్కడిపై మిగిలిపోతావు. బస్ నువ్వు కాంపిటీటర్ కాదు, అన్ఫార్చునేట్లీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ ట్రై టు టెల్ మై స్టూడెంట్స్కి, ఎస్ఏ కన్నా ఎస్ఏ చేయాలి, ఇట్లా చేయాలి అని. చాలా పీపుల్ విన్నారు మేడం. ఇనిషియల్లీ యాక్చువల్లీ నేను స్టార్టెడ్ విత్ దిస్ మిషన్ ఆఫ్ 100. నా కెరీర్లో ఒక 100 మెంబర్స్కి జాబ్ తెచ్చడంలో హెల్ప్ చేయాలని. అండ్ హిట్ హ్యాపెండ్ దట్ విత్ ఇన్ ద ఫస్ట్ 6 months 100 క్రాస్ అయిపోయింది. దెన్ 500 పెట్టుకున్నాను. 150 160కి వచ్చాక నాకే మళ్ళీ నా బుర్రకి వచ్చింది, అఖిల్ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వేం చేస్తున్నావు, నువ్వు పీపుల్లో కెపాసిటీ బిల్డ్ చేస్తున్నావు. యు ఆర్ నాట్ కోచింగ్ ఎనీ వన్, యు ఆర్ నాట్ ట్రైనింగ్ ఎనీ వన్. సో ఇప్పుడు ఒక అమ్మాయికి జాబ్ వస్తే నువ్వు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటావు, నువ్వు ఎట్లా నంబర్ వేసుకుంటున్నావు. యు ఆర్ జస్ట్ బిల్డింగ్ అర్ కేపబిలిటీ. తను వెళ్ళి పని చేసి జాబ్ తెచ్చుకుంది. తను ఇప్పుడు జాబ్ ఇప్పుడు రాకపోవచ్చు, ఒక 5 years తర్వాత కూడా వస్తుంది. అప్పుడు కూడా నేను కింద నంబర్ వేసుకుంటావా. దెన్ ఐ అబాండెడ్ దట్ మిషన్ 500 లేదు, ఏం లేదు. నాకు వీలైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు ఐ విల్ బిల్డ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద పీపుల్. నేను వాళ్ళకి కోచ్ చేయను, ట్రైన్ చేయను, వాళ్ళంతా వాళ్ళు చదువుకునేలాగా హెల్ప్ చేస్తా. ఇఫ్ దే కెన్ డూ, వాళ్ళంతా వాళ్ళు చదువుకునేలాగా మంచి కష్టపడే తత్వం ఉందనుకోండి, ఎనీవే దే విల్ క్లియర్. సో దట్ ఈస్ ద హ్యాపీనెస్ దట్ ఐ వాంట్. వాళ్ళు అది యూపీఎస్సీ ర్యాంక్ అవ్వండి, క్లర్క్ ఎగ్జామ్ అవ్వండి, లేకపోతే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సెట్ అవ్వలేదు, ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళారు, దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. ఓన్లీ గవర్నమెంట్లోనే రావాలని లేదు కదా, ప్రైవేట్ సెక్టర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. దే ఆర్ ఆల్సో వెరీ గుడ్, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ.